పాల్ విశ్వనాథన్ సార్ గారు అయ్యగారు తలుసుకుంటే 3,000 మంది 5,000 మంది ఈ రాష్ట్రం అంతా కూడా అనేకమైన సేవకులను నిలబెట్టి ఆయన దేవుని యొక్క సేవను అక్కడ హైదరాబాద్ ప్రాంతంలో కూర్చొని కూడా చేయగలడు. అది కాదు, నీ శక్తి కొలది, నీ బలము కొలది. ఇక చూడ, శరీరము సహకరించకపోయినా కూడా ఎన్ని గ్రాములు పరిగెత్తుతున్నారంటే, ఎన్ని బైబిల్ కాలేజీలు వేసినందుకు తెలుసా? అనేకమైన బైబిల్ కాలేజ్ చేసిన. ఇక పౌలు పెట్టిన డౌట్, పౌలు పెట్టిన ప్రశ్న పాల్ విశ్వనాథ సార్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అయ్యో, మరీ విశేషముగా ప్రయాసపడి తిని, ఎన్ని ఆపాదాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు కదండి. ఎందుకంటే ఐసీలో ఉండి ఎప్పుడు చనిపోతే పట్టుకొని వెళ్దామని సార్ యొక్క మిస్సెస్ ఎదురు చూస్తున్నట్టు మేడం. కానీ దేవుడు ఆ మరణ పడక నుండి దేవుడు గొప్పగా ఆ దాసుని లేవనెత్తాడు. ఆయన లేవనెత్తినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఆగిపోలేదు, పరిగెత్తుతూనే ఉన్నాడు. అంట కదండి 2.0 అంటారు కదండి. అది సార్ యొక్క జీవితంలో మనం చూస్తే, అప్పుడు పరిచర్య ఉన్నది ఎలాగున్నదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పరిచర్యను చూస్తే ఆయన ఉరకాని ప్లేస్ లేదు, ఆయన పరిగెత్తని మార్గం లేదు, పరిగెత్తునే ఉన్నాడు. ఎందరో సేవకులని ఎందరినో ప్రోత్సహిస్తూ దేవుని యొక్క సేవను గొప్పగా చేస్తున్నాడు. అందుకే చెప్తాడు, గొప్పగా చెప్పగలడు సార్, నేను మరీ విశేషముగా ప్రయాసపడి తిరిగి అనొచ్చు దేవుడు. దైవ సేవకులు కూడా అనొచ్చు. నేను కూడా అనుకుంటున్నా, నేనేం ప్రయాసపడుతున్నాను, నేనేం కష్టపడుతున్నాను. ఒకసారి ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. మనం కూడా ప్రయాసపడండి అమ్మా, సువార్తను ప్రకటించండి. ప్రకటించాల వద్దా? ముగించేసుకుందాం. సువార్త ప్రకటించాల వద్దా? ఎందుకు సువార్తను ప్రకటించాలి అంటే, 99 మంది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారితే పరలోకములో సంతోషం. ఒక్క పాపి మారితే, చెప్పాలి, ఒక పాపి మారితే పరలోకములో సంతోషం. ఆ కళ్ళ తండ్రి యొక్క కళ్ళలో ఆనందం చూడడానికి ఈ లోకములో నిన్ను ఎంతమంది అవమానించినా, ఎంతమంది నిన్ను కొట్టినా, ఎంతమంది నిన్ను అవమానపరిచినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ సువార్త పనిలో నువ్వు ఏం చేయాలో తెలుసా? నిలబడే ఒక క్రైస్తునిగా ఉండాలి. ఉండాలవద్దా? నిలబడాలి. అవమానపరుస్తున్నారని, ఈ లోకములు మనల్ని కొడుతున్నారని, ఈ లోకములు మనల్ని ఎలివేస్తున్నారని, ఈ లోకంలో శ్రమలు పాలు చేస్తున్నారని నీవు ఎందుకయ్యా భయపడి పిరికి పందిలా పారిపోతున్నావు? పాడిపోవలసిన అవసరం లేదు. నిలబడు, దేవుని కోసం నిలబడు. నిలబడలేదా? ఎందుకు నిలబడాలంటే యూదా పత్రికలో చెబుతున్నారు. చూడండి, చివరి మాట చూసి సందేశపడుతున్నారండి. సందేశపడుతున్నారు లేదా? నీ బంధువులు, నీ కుటుంబీకులు, అనేకమైన గ్రామంలో ఉన్నవారు, అనేకమైన వారు సందేశపడుతున్నారా లేదా? వారి మీద నువ్వు కనికరం చూపించాలి. ఎవరు దేవుడు అర్థం కాక ఏం ఆలోచిస్తున్నారో, కానీ చాలా మంది ముగ్గురిని దేవుళ్ళని పూజిస్తున్నారు. యేసు ప్రభు ఫోటో పెట్టుకుంటాడు, అల్లా ఫోటో పెట్టుకుంటాడు, ఇందుకు సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటున్నారు. అన్ని కలిసి రావాలని ఆయన పూజలు చేస్తుంటారు. కానీ సందేహపడిపోతున్నారు ఈ లోకములు ఎందరో. వాళ్ళ మీద నువ్వేం చేయాలంట? కనికరం చూపించండి. ఏం చూపించాలంట? కనికరం చూపించండి. అగ్నిలో పడిపోతున్న వారిని కొందరినైనా మీరు లాగండి. ఆ బాధ్యత క్రైస్తులైన వారి మీద, మీ మీద, నా మీద, ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత మోపబడి ఉంది. ఈ రక్షణ సువార్తను అనేకమైన వారికి తెలియపరచండి. మీరు కూడా దేవుని యొక్క పనిలో పరుగులు పెట్టండి. అలా పరిగెత్తే వాళ్ళగా మీరందరూ కూడా ఉండాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.